హలో అండి. ఈరోజు నేను చూపించబోయేది టిపికల్ ఆంధ్ర స్టైల్ గోంగూర పచ్చడి. దానికి కావాల్సిన గోంగూర ఒక 6 కట్టల గోంగూర తీసుకున్నాను. బాగా కడిగి మట్టి లేకుండా దాన్ని నిదానంగా ఫ్యాన్ కింద ఒక తెల్లటి టవల్ మీద బాగా ఆరేసాను. దానికి ఏమాత్రం తడి ఉండకూడదు. దానికి తగ్గట్టు 100-150 గ్రామ్స్ ఆఫ్ ఎండుమిరపకాయలు, ఆవా, మెంతి పిండి, చింతపండు, ఇంగువ తీసుకోవాలి. ఆవా, మెంతి పిండి మెజర్మెంట్ ఆవాలు 1 కప్ అయితే మెంతి ½ కప్, 2 రోస్ట్ చేసి ఫైన్ పౌడర్ చేసుకోవాలి. తర్వాత ఒక మట్టి కుండలో చేస్తున్నాను కాబట్టి దాంట్లో కావాల్సినంత నూనె కొంచెంగా పోసుకొని ఎండుమిరపకాయలు సిమ్లో బాగా వేపించాలి. మట్టి కుండలో చేస్తే దాని టెక్స్చర్, దాని కలర్, ఫ్లేవర్ చాలా బాగా వచ్చింది కాబట్టి నేను దాంట్లోనే చేస్తున్నాను. తర్వాత మనం తీసుకున్న కొంచెం చింతపండు సరిపోతుంది. నిమ్మకాయ అంత చింతపండు సరిపోతుందండి. ఆకు పులుపు ఉంటుంది కాబట్టి అవసరం లేదు కూడా. దానికోసం అది కూడా కొంచెంగా వేయించుకున్నాను. ఆ తర్వాత తగినంత నూనెలో కొంచెం ఇంగువ వేసి, ఇంగువ కొంచెం సిమ్లో మంచి వాసన వచ్చే వరకు కొంచెం ఫ్రై చేయాలి. అయిన తర్వాత మనం తీసి కడిగి ఆరబెట్టిన గోంగూరని నీట్గా మొత్తం వేసి పైకి కిందికి బాగా కలపాలి. ఇది సిమ్ టు మీడియం ఫ్లేమ్లో రోస్ట్ చేయాలి. హై ఫ్లేమ్ పెట్టకూడదు. కొంచెం ఒక 10-15 మినిట్స్ పడుతుంది ఇది రోస్ట్ అవ్వటానికి. బాగా కలిపిన తర్వాత అది నీరంతా ఆవిరైపోతుంది. మనం నూనెలో బాగా వేయిస్తాం కాబట్టి, నేను మట్టి కుండలో వేయించాను కాబట్టి చాలా మంచి వాసన వచ్చింది. ఐరన్ కానీ ఇవి తీసుకున్నప్పుడు కొంచెం నల్లబడతాయి, సో చూసుకోండి. తర్వాత ఒక 2 నిమిషాలు నేను మూత పెట్టి మగ్గిచ్చేసాను. యాక్చువల్లీ తడి పడకుండా ఉండాలి, అదొక చూసుకోండి. ఇది మగ్గేలోపు పక్కన మనం వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు ఉంటాయి కదా, ఆ ఎండుమిరపకాయలన్నీ బాగా ఫైన్గా పొడి చేసుకోండి. 100-150 గ్రామ్స్ ఎండుమిరపకాయల కారం దీనికి సరిపోయింది. ఆ ఎండుమిరపకాయల పొడి నీట్గా ఒక 2-3 సార్లు వేసుకున్నాక మనకి ఇలా వస్తుందండి. దీంట్లోనే మనం పక్కన తీసుకున్న ఉప్పు తగినంత, ఒక 150 గ్రామ్స్ వరకు పడింది నాకు ఉప్పు కూడా. తగినంత ఉప్పు బాగా కలపాలి. తర్వాత ఆడించుకున్న ఆవా, మెంతి పిండి ఉంటుంది కదా, నేను చెప్పినట్టు 1 కప్ ఆవాలకి ½ కప్ మెంతులు, ఆ పొడి, రోస్ట్ చేసుకున్న చింతపండు అన్నీ వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇంతలో దీని మధ్యలో కొంచెం మనం కలుపుతూ ఉందాము. చూసారా, ఈ మట్టి పాత్రలో చేశాను కాబట్టి కలర్ ఏమీ బ్లాక్ అవ్వలేదు. దాని స్మెల్ కూడా మరీ మాడిపోయినట్టుగా రాలేదు. సో నాకు ఇది చాలా బెస్ట్ అనిపించింది. అండ్ దెన్ మనం పొడి చేసుకున్న ఆ పౌడర్ని, ఆ మిక్సర్ని మొత్తం ఒక్కసారి దీంట్లో వేసి సిమ్లోనే మొత్తం బాగా కలుపుకోవాలి. కలిపిన దాన్ని మళ్ళీ మిక్సీ జార్లో తీసుకొని ఒక 1-2 టైమ్స్ మిక్సీ పట్టాలి. మరీ మెత్తగా చేయొద్దు. కొంచెం ఒక 2 సార్లు మిక్సీ పడితే చాలు అది. ఎందుకంటే కొంచెం ఆకు తగులుతున్నా కూడా బాగుంటుంది, లేదంటే మరీ పేస్ట్ లాగా అయిపోతుంది. సో అది అయిన తర్వాత అదే బాణిలో లేదా అదే పాత్రలో కొంచెం ఎక్కువ నూనె పడుతుంది, ఎందుకంటే గోంగూర బాగా పీల్చేస్తుంది మీకు సెకండ్ డేకి. సో ఆ నూనె వేసుకొని దాంట్లో మళ్ళీ మిగిలిన ఇంగువంతా వేయాలి. ఆ ఇంగువంతా వేసిన తర్వాత కొంచెం వేడెక్కాలి. వేడెక్కిన దాన్ని తర్వాత మనం మిక్సీ చేసుకున్న పచ్చడి ఉంటుంది కదా, దాన్ని వేసి ఒక 2 నిమిషాలు పైకి కిందికి కలపాలి. కలిపిన దాన్ని స్టవ్ ఆపేసి వదిలేయండి. ఒక 1 డే వదిలేయాలి. అది నూనె, కారం అన్నీ పీల్చుకున్న తర్వాత అది ఊరుతుంది. ఒక 1-2 డేస్ టైం పడుతుంది. సో ఫస్ట్ డే టేస్ట్ చేసినప్పుడు మేబీ కారం ఒకటే తెలియచ్చు, కారం ఉప్పు విడివిడిగా తెలుస్తాయి. సెకండ్ డేకి టేస్ట్ అదిరిపోతుంది.